నిన్న ఎక్కడికి పోయావురా? బాగా పార్టీ చేసుకున్నారా? లేదన్నా, నేను నాకు చిన్న పార్టీ అని అంతే. పార్టీ మాత్రమేనా ఇంకా? అంతేనా అన్నా? ఎరా నీకు బుద్ధి లేదు? ఎవరిని పనికి పెట్టుకోవాలో నీకు తెలీదా? సంక నాగిపోయింది కదా, సరిగ్గా చూడరా. వీళ్ళందరినీ పోగు చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు? అంతా ఒక్క నిమిషంలో చెడగొట్టాలని చూసావా? నీకు ముందే చెప్పాను, మనం చెప్పేది చేసే మనుషులు కావాలని చెప్పి. ఇలా సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు మనకెందుకురా? దానికి వేరే బిజినెస్లు ఉన్నాయిరా. ఇలా చూడు, పోయిన నెలే 6 తీసుకెళ్లారు. ఏం చేశారో నీకు తెలుసుగా? అన్నా, ఆ ఐఫోన్ గురించి ఊరికే అడిగారన్నా. నేను కూడా మామూలుగానే చెప్పాను, కానీ వాళ్ళు ఇలా ఐఫోన్ కొట్టేస్తారని నేను అసలు అనుకోలేదన్నా. వాళ్ళలో ఒకడు నేరుగా గొడవనికి వచ్చాడు. వాణ్ణి కొట్టి తరిమేసి మీకు ఫోన్ చేశాను. ఏంటి, గొడవనికి వచ్చాడా? ఇదెందుకు నా ఫోన్లో చెప్పలేదు? అది చెప్దాం అనుకునేలోగే మీరు నన్ను ఇక్కడికి వచ్చేయమన్నారు. ఇలా చూడు, నేను చెప్పేది బాగా విను. మ్యాటర్ ఫోనే అయితే ఖచ్చితంగా పోలీసులు వాడిని లేపేస్తారు. అందులోనూ చనిపోయింది ఎమ్మెల్యే కొడుకు. దీనికి ఒకే మార్గం, నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడమే. ముందు బయలుదేరు. సరేనా? రేయ్ ఆగు. నా నంబరు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉందా? అయ్యో లేదన్నా, అందరూ నన్నే కాంటాక్ట్ చేసేవారు. మన వాళ్ళ నెంబర్లు ఒక్కటి కూడా ఎవరికి ఇవ్వలేదన్నా. సరే వెళ్ళు. అన్నా, ఏదైనా సరే ఇంకో 1 అవర్లో వాడిని లేపేస్తారు. వాడిని లేపిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు. ఇక మొత్తం బిజినెస్ని మూసేయాల్సిందే. నువ్వేం చేస్తావంటే, రే ఒక్క నిమిషం రా, నన్ను కొంచెం రామాపురంలో వదిలేస్తావా? అన్నా అది కాదు, నాకు ఒక చిన్న పని ఉంది. రే లేదురా, కొంచెం ప్లీజ్ అర్జెంట్ రా. సరే ఎక్కండి. నువ్వింకా భోంచేలేదా? ఇలా తెలకుండా నీళ్లు కూడా తాకుండా ఉంటే నువ్వు ఏమైపోతావే? ఏమైంది? స్టేషన్లో కనుక్కున్నాను, వాడి గురించి ఏ విషయమూ తెలియలేదు. తెలిసిన వాళ్ళందరినీ అడిగాను, ఎవరికీ ఏమీ తెలియదంటున్నారు. కానీ నాకు నమ్మకం ఉంది, వాడు ఏ తప్పు చేసి ఉండడు. వాడు వచ్చేస్తాడు. కానీ నువ్వు ఇలా ఉండడమే నేను చూడలేకపోతున్నానే. కొంచెం తినవే. వచ్చేస్తాడు. సార్, సార్ మీ కోపం నాకు అర్థమవుతుంది. నాకు కష్టంగా ఉంది. ఎంక్వైరీలో ఇది చేసింది పాత వాళ్ళు ఎవరు కాదని తెలిసింది సార్. కొత్త వాళ్లే మీ గురించి తెలియక ఈ పని చేశారు. నిన్న వాళ్ళని పట్టుకోవడానికి చాలా ట్రై చేశాం, మిస్ అయిపోయారు. అందులో ఒకడు అనవసరంగా మురికాలువలో దూకి వాణ్ణి పట్టుకోవడానికి మేము దిగి ఎంత చేసినా కూడా చివరి వరకు వాణ్ణి కాపాడలేకపోయాం. ఎందుకు కాపాడాలి? నాకు ఆ కుర్రాళ్ళు కావాలి. నా కొడుక్కి తలకొరువు పెట్టించారు కదా, తప్పించుకుపోయినా నా కొడుకులు నాకు కావాలి. నేను చెప్పేది బాగా విను ఇన్సు. ఆ కుర్రాళ్ల ఫోటోలు అన్ని మీడియాల్లో వచ్చినా పర్వాలేదు. నా కొడుక్కి చిన్న కర్మ పూర్తయ్యే లోపు ఆ ఇద్దరిని నేనేసేయాలి. నువ్వు ఏమైనా చెయ్యి, నాకు నా కొడుకులు కావాలి. అన్నా, వాడి అవతారమే సరిలేదు కదా, ఈ కేసు ఫినిష్ చేస్తాడా సరిగ్గా? డిపార్ట్మెంట్లో ఇలాంటోడే
కేసుని త్వరగా ఫినిష్ చేస్తాడు. సార్ ఒంటేలు వస్తున్నాయి సార్. సార్ ఏమైంది సార్? సార్ సార్ పరిగెత్తరా పరిగెత్తరా, రండిరా పోలీసులు, పరిగెత్తని. నా బిడ్డ నాకు కావాలమ్మా. నా కొడుకుని నేను చూడాలి, కానీ వాడు నన్ను చూడడానికి రాలేడు. ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారమ్మా. పోలీసులు ఎప్పుడు వస్తున్నారో ఏం చేస్తున్నారో ఏమీ తెలియదమ్మా. నేను వాడిని చూడకుండా ఉండలేనమ్మా. కానీ నాకొకటి తెలుసు, వాడు నిన్ను చూడ్డానికైతే వస్తాడు. వాడు ఖచ్చితంగా నిన్ను చూడ్డానికి వస్తాడు. వాడు వచ్చాడంటే ఏదోటి తిట్టి వాడిని పంపించేయకమ్మా. ఏయ్, చెప్పు చెప్పరా చెప్పు చెప్పరా నిజం చెప్పు చెప్పరా. నిజం చెప్పకపోతే వదలం మిమ్మల్ని. అడ్రస్ ఎక్కడో కనుక్కుంటారా? చెప్పరా చెప్పరా చెప్పరా. నిజం చెప్పు చెప్పరా. నిజం చెప్పకపోతే వదలం మిమ్మల్ని. చెప్పు. సార్ సచ్చేటట్టు కొట్టాను సార్. ఒక్కడు కూడా నోరు తెరవట్లేదు సార్. వాళ్ళకి తెలియదనుకుంటా సార్. సార్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి గొడవ చేసే ముందు పిల్లల్ని వదిలేద్దాం సార్. వాళ్ళ ఫోను దొరికింది సార్. ఈ కుట్టి గుణ ఫోను మాత్రం ఇంట్లోంచి తీశారు. కానీ ఆ జాని ఫోను మాత్రం ఇంట్లో లేదు సార్. ఎక్కడ్రా ఉన్నావు? అమ్మా ఇప్పుడు ఎందుకు మన ఫోన్ చేసావు? ఇప్పుడు నేనే అనవసరంగా సమస్యలు చిక్కున్నాను. గుణ చచ్చిపోయాడురా. పోలీసులు వచ్చి వెళ్తున్నారు. చాలా భయంగా ఉందిరా. నువ్వు ఒకసారి వచ్చి వెళ్ళరా. అలాంటిదేం లేదమ్మా, నువ్వేం భయపడకు, నేనే వస్తానులే. అదంతా ఏం కుదరదు, నువ్వు వెంటనే రా. నేను నిన్ను చూసే తీరాలి. చెప్తే అర్థం చేసుకోమ్మా, నేను మన ఏరియాలోనే ఉన్నాను, ఇప్పుడు రాలేను. ఒక్కసారి వచ్చి వెళ్ళరా, నేను నిన్ను చూడాలిరా. సరే వస్తాను, ఫోన్ పెట్టు. సార్ మీరు చెప్పినట్టే నిన్ను మాట్లాడాను. వాడు తప్పకుండా వస్తాడు. ఎందుకంటే ఆడికి నా మీద చాలా ప్రేమ ఉంది. నా కొడుకు నా మీద పేనాలు పెట్టుకున్నాడు సార్. మాట్లాడి చూడండి సార్, వాడు తప్పు చేసి ఉండడం. వదిలేయండి సార్. ఏమ్మా ఇప్పుడైనా మర్డర్ చేశాడనే వచ్చాం? విచారణ కోసమేగా వచ్చింది. పారిపోయి దాక్కుంటేనే తప్పు చేశాడు అనుకుంటారు. వాడు వచ్చినాక వాడితో మాట్లాడితే తెలుస్తుంది. రాని మాట్లాడదాం. రాకురా, పోరా పోరా, పోలీసులురా. అలాగే అలాగేలే. జని అన్న, మీ ఇంట్లో పోలీసులు ఉన్నారన్నా. వెళ్ళిపోన్నా, ఇక్కడ ఉండదు, వెళ్ళిపో. ఏ ఏరియాలోనే ఉన్నవాడికి రావడానికి ఎంత టైమా? ఒకసారి ఫోన్ చేయండి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. అనుకున్నాను, ఏరియాలోనే ఉన్నవాడికి ఇంట్లో పోలీసు ఉన్న విషయం తెలియకుండా పోతుందా ఏంటి? సార్ నా కొడుకు తప్పు చేసి ఉండడు సార్. గుణ చచ్చిపోయాడని ఇప్పటికే ఆయన తెలుసుకుని ఎడుతున్నాను సార్. వదిలేయండి సార్. అయితే నీ కొడుకుని రమ్మని చెప్పు. 2 నెంబర్లు కాల్ రిపోర్ట్ వచ్చింది సార్. ఫస్ట్ కుట్టి ఫోన్ నుంచి మేరీ అనే అమ్మాయికి చాలా ఫోన్స్ వెళ్ళాయి సార్. ఆ అమ్మాయి అడ్రస్ కూడా ఇక్కడే సార్. నన్ను వెంటాడుతూ లవ్ చేశాడు సార్. ఎన్నిసార్లు ఇష్టం లేదని చెప్పినా నన్ను వెంబడిస్తూ టార్చర్ పెట్టేవాడు. ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేవాడు. ఫోన్లో కూడా బాగా తిట్టేదాన్ని. అయినా రోజుకి 10-15 సార్లైనా కాల్ చేసేవాడు. ఎన్నోసార్లు చెప్పి చూశాను, తిట్టి చూశాను, కానీ తను వినిపించుకోలేదు సార్. కానీ వాణ్ణి చూస్తే ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి సార్. నేను తన్ని లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుందామా అని అడిగాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అంత ధైర్యం వచ్చేసిందా నీకు? ఏంటి? ఒక్క హత్య చేసి పారిపోయినవాడు ప్రాణాలతో వచ్చాడంటే పెళ్లి చేసుకో.
సార్ మణికంఠన్ అనేవాడికి కూడా చాలా ఫోన్లు వెళ్ళాయి సార్. వాడు సాధారణమైన వాడు కాదు సార్. ఈ మొబైల్ దొంగలకంతా ఏజెంట్ సార్ వాడు. అందుకనే ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు సార్. ఇప్పుడు 1 టౌన్ బజార్లో 2 షాపులు అద్దెకిచ్చాడు సార్ వాడు. వాడి మీద దొంగ కేసులు బోల్డ్ ఉన్నాయి సార్. ఖాళీ ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆయన ఇంట్లో లేరు సార్. పొద్దున్నే వెళ్లారు, ఇంకా రాలేదు సార్. నీకు నిజంగానే ఏమీ తెలీదా? నిజంగా తెలియదు సార్. నమ్మకపోతే లోపలికొచ్చి చూడండి సార్. పర్వాలేదు. ఇదిగో రాగానే స్టేషన్కి రమ్మను, మర్చిపోక. అలాగే సార్. స్టేషన్లో ఎమ్మెల్యే వెయిట్ చేస్తున్నారు. ఎవరు చెప్పండి? అలాగా, ఇన్ఫామ్ చేస్తాలేండి సార్. ఖాళీ చనిపోయాడు సార్. ఇవాళ పొద్దున్నే రామపురం తోటలో ఎవరో చంపేశారంట సార్. సార్ ఇప్పుడు స్పాట్గా స్టేషన్కా? స్టేషన్. సార్ సార్ ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఉండి వెళ్ళిపోయారు సార్. మీరు రాగానే ఫోన్ చేయమన్నారు. లంచ్కి ఏం చెప్పమంటారు సార్? ఓకే. ఇద్దరికి చికెన్ బిర్యానీ చెప్పు. చాలా సరిపో సార్. ఓకే సార్, ఓకే. సార్ అప్పుడే వెళ్ళిపోయారు? ఏంటి ఇన్స్ తీసుకెళ్ళింది మర్చిపోయావా? నా కొడుకు కర్మ చేయడానికి ముందు నా కొడుకుని నేను చంపాలి. కర్మ ఇంకో వారం తర్వాత కాదు, రేపు పొద్దున్నే. నువ్వు ఊరంతా తిరిగి వస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? మళ్ళీ చెప్తున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా నా కొడుకులు కావాలి. నీ వల్ల కాకపోతే మ్యాటర్ వదిలే, నేను చూసుకుంటాను. ఏంటి సార్ అయింది? ఆ ఎమ్మెల్యేకి మనం పని చేస్తున్నావా లేదా అని డౌట్. అలాగంటున్నాడా? మీరు ఎలా పని చేస్తారో అతనికి తెలియట్లేదు చూడండి. మేరీ, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళి దాక్కున్నావు? నేను నిన్ను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నువ్వు కనిపించక ఎంత భయపడ్డానో తెలుసా? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? ఏం కాదులే. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మేరీ. ఎటు పరిగెడుతున్నాడో తెలియట్లేదు. పిచ్చి పట్టినట్టుగా ఉంది. నిన్నటి వరకు గుణ నాతోనే ఉన్నాడు, నాతో పుట్టలేదు. అంతే, వాడు లేడని గుర్తొస్తానే చచ్చిపోయాడని పేపర్లో చూసినప్పుడు అలా నా షర్ట్ని చింపి బోరుమని ఏడవాలనిపించింది. ఏం కాదురా. జానీ ఎక్కడున్నాడో తెలియట్లేదు. మా అమ్మని చూసి చాలా రోజులైంది. మా అమ్మని చూడాలనిపిస్తుంది. నేను లేకపోతే మా అమ్మ భోజనం కూడా చేయదు తెలుసా. నన్నే తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. అసలేమైంది? ఎందుకు పోలీసులు నేను వెతుకుతున్నారు? నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా? అన్నా, వీడు సత్యకి ప్రాణ స్నేహితుడట. ప్రాణ స్నేహితుడంటే ప్రాణాన్ని ఇస్తాడుగా. నువ్వు ప్రాణం ఇవ్వక్కర్లేదు, నిజం చెప్పు. సత్య చనిపోవడానికి ముందు చివరిసారిగా నాతోనే ఉన్నాడు సార్. శనివారం రాత్రి 11 గంటల పైన ఉంటుంది సార్. తను కాలేజీలో ఒక అమ్మాయితో స్నేహంగా ఉండేవాడు. ఆ అమ్మాయి కూడా తనతో జాలీగా తిరిగేది సార్. పబ్బులో మాతో ఆ విషయం చెప్పేవాడు. ఆ తర్వాత నేను కాసేపు బయట నుంచుంటానని వెళ్ళాడు సార్. నేను ఫ్రెండ్స్తో మాట్లాడి తన్ని చూస్తుంటే ఉన్నట్టుండి ఏమైందో తెలీదు, అతను కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. అదే సార్ నేను చివరిసారి తన్ని చూసింది. ఆ అమ్మాయి ఎవర్రా? జమున, సేమ్ డిపార్ట్మెంట్. జమున అంతగా సత్య గురించి నాకేం చెప్పలేదు సార్.
నాకు చెప్పినంత వరకు అప్పుడప్పుడు బయటికి వెళ్తాం, ఇంటికి డ్రాప్ చేస్తాడు అని మాత్రమే చెప్పింది సార్. 2 రోజుల క్రితమే సత్య చనిపోయినట్టు న్యూస్ లో చూశాను. అది జమునతో చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను, కానీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కనీసం కాలేజీలోనైనా మీట్ అయి చెప్దామని అనుకున్నాను, కానీ అప్పటి నుంచి తను కాలేజ్కే రాలేదు సార్. ఇదెందుకు ఆ అమ్మాయికి చెప్పాలి? ఎందుకంటే జమున ఉన్న ఏరియాలోనే సార్ సత్యాన్ని నరికి పారేశారు. అడ్రస్, ఫోటో. రేయ్, అన్నా లైట్ ఏదైనా ఉంటే ఆన్ చేయరా. అలాగే అన్న. ఏదైనా స్విచ్ ఉందో చూడు. సరేనా అన్నా, ఇదిగో ఇక్కడ ఉందన్నా. ఏయిరా. రేయ్, ఇదేరా. ఏయ్, ఇదిగో నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఇలా చూడు. నువ్వు ఎవరు, నీకింతకు ముందు ఏం జరిగింది, నీకెందుకు ఇలా జరిగింది, ఇవన్నీ నాకు అనవసరం. నాకు దానికి టైము లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నా పని చూసుకుంటాను నేను. అర్థమైందా? అడుగుతుంటే దున్నపోతా, బుద్ధి లేదు. అదే చచ్చేలా ఉంది, దాన్ని కొడతావేంట్రా? వచ్చి కూర్చోబెట్టు. ఇలా కూర్చోబెట్టా. మెల్లిగారా, మెల్లిగారా. నీళ్లు తాగుతావమ్మా? నీళ్లు నీళ్లు. పాపం రాది, దాన్ని కొడతావేంట్రా? సరే, ఏం జరిగిందో చెప్పు. అమ్మా చెప్పమ్మా, ఏం జరిగింది? సత్య నాకు తెలుసు. సత్య నేను మాట్లాడుకోవడం చూసి మా మావయ్య నన్ను బెదిరించాడు. నేను బాగా తిట్టి వెళ్ళిపోయాను. మా నాన్న నా దగ్గరకొచ్చి మావయ్యనే పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేశారు. తన్ని పెళ్లి చేసుకోమని మళ్ళీ ఇంకొకసారి నాతో చెప్తే నాన్నని కూడా నేను చూడను. ఆ తర్వాత మావయ్య గురించి మా నాన్న ఏ రోజు నాతో మాట్లాడలేదు. నిన్న రాత్రి 1:30 అయి ఉండొచ్చు. నీకు నాకంటే ఎమ్మెల్యే కూడా కావాల్సి వచ్చాడా? డబ్బు కోసం ఆశపడేలా చేశావు కదా, వదిలేస్తానే. వెళ్ళి చావు. నువ్వు నాకు మాత్రమే సొంతం. రేపు రాత్రి వరకే ఇక్కడ ఉంటావే, గుర్తుంచుకో. రేపు ఒక రాత్రి అంటే ఈ పాటికాడు నేను తీసుకెళ్ళి ఉండాలే. ఎమ్మెల్యే నన్నే చేయకండి, నాకేం తెలీదు. నన్నే చేయకండి. ఎవడెవడో వస్తున్నాడు. నా కొడుకు వెనకాల పెద్ద స్టోరీ ఉన్నట్టుకుంది. వీడేం చెప్తాడో తెలియట్లేదే. వీడి కథని విందాం. రేయ్, కొట్టి కొట్టి బోరు కొడుతుందిరా, చెయ్యి నొప్పిగా ఉంది. నువ్వే చెప్పు. మీరు ఒప్పుకున్నారంటే మీకే జమునాని 2వ భార్యగా పెళ్లి చేసేస్తాను. నేను చెప్పేది ఓర్పుగా నేను విన్నా. అస్సలు విన్ను నాన్న. తన్ని పెళ్లి చేసుకోమని మరోసారి నాతో చెప్తే మీరు నాన్నని కూడా నేను చూడను నాన్న. నన్ను క్షమించండి అల్లుడు గారు, ఏది మనసులో పెట్టుకోవద్దు. నేనుంటాను. నువ్వెవరా నాకు చెప్పడానికి? నాకు జమున కావాలి. చావరా.
వాడితో నేను మాట్లాడుతున్నావా? రేయ్, ఎవరా నువ్వు? రేయ్, ఎవరా నువ్వు? వద్దురా. రేయ్, ఏం కావాలి నీకు? రే రే వద్దురా. రే వద్దు, చెప్పేది విను. నాకే కావాలా? అన్నా, అన్నా, అన్నా. ఏంటన్నా, ఏమైందన్నా? నీళ్ళు ఎవరా? తాగన్నా. రేయ్, రేయ్, పట్టుకోండి. రేయ్, ఆగరా. రేయ్, అన్నా, పట్టుకోవండి, వదలొద్దు. రేయ్, ఆగరా, రేయ్. ఏయ్, వాడిని వెళ్ళి పట్టుకోరా. వెళ్ళి పట్టుకోరా. నా కొడుకుని చంపింది వీడు కాదు, ఇంతకు మించి ఒకడున్నాడు. చంపినవాడు ఇక్కడెక్కడో తిరుగుతున్నాడు. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. అలాగే. చెప్పరా. అన్నా, మీరు చెప్పిన చోట చాలా జాగ్రత్తగా వెతకమన్నా. మాకొకడు దొరికాడు. వాడిని పట్టుకొని విచారిస్తుంటే కనుక్కుంటే మన బాబు ఫోను వాడి చేతిలో ఉందన్నా. ఎక్కడున్నారు? ఇన్స్, చెప్పండి సార్. నేను చెప్పేది బాగా విను. మా వాళ్ళు ఒక కుర్రాడిని పట్టుకున్నారంట. టీవీలో చూసిన వాళ్ళ ఉన్నాడంట. నీకు వాడు బాగా తెలుసు కదా, ఒకసారి చూసి చెప్పేసి వెళ్ళు. ఓకే, వస్తాను సార్. కుర్రాడాడి సార్? లోపలున్నాడు. వాడేనా అని కన్ఫర్మ్ చేస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటా. రే వాడిని లాక్కరండి. రేయ్, రారా. రారా. ఆగరా. రేయ్. సార్ వీడే సార్ వీడిని. ఫోన్ ఎక్కడ్రా? ఎక్కడ దాచిపెట్టావు చెప్పు. ఇప్పుడు చెప్తావా చేస్తావా? చెప్పరా. గుణ చనిపోయాక
ఈ ఫోన్ని చేతిలో పెట్టుకుని ఏం చేయాలో అర్థం కాకే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ నుంచి కోపంగా బయటికి రావడం చూసి స్టేషన్కి టీ ఇచ్చే అబ్బాయిని పిలిచి ఏమైంది అని అడిగాను. ఫోన్ కోసం ఎమ్మెల్యే కొడుకుని చంపేసినట్టున్నారు. ఆ చంపినోడిని చంపడానికి వీళ్ళందరూ తిరుగుతూ ఉన్నారన్నా. ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారని తెలిసి ఇంకేం చేయాలో తెలియకే మేరీని కలవడానికి వెళ్ళాను. ఎవరికంటా పడకుండా ఏరియా నుంచి బయటకు వెళ్ళడానికి నైట్ ఒక 11 దాకా ఉంటానని సహాయం అడిగాను. అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా నైట్ బయలుదేరుతున్నప్పుడు చంపినవాడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడురా. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఎక్కడున్నారు? మనిషిని చూపించిన వెంటనే నా కొడుకుని ఎందుకు చంపావని అడగకుండా ఫోన్ ఎక్కడుందని అడుగుతున్నావు. ఆడి దగ్గర అలాగే అడిగావు వేళ. అదే తప్పు వీడి దగ్గర చేస్తున్నావు. అయితే ఈ ఫోన్లో ఏముంది? నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఆలోచిస్తుంటే ఈ ఫోన్ గురించి నువ్వు అడుగుతూ ఉన్నప్పుడు ఈ ఫోను కోసం ఈ కుర్రాళ్ళు నా కొడుకుని చంపుంటారు అన్న దానికన్నా ఇదే ఫోను కోసం నా కొడుకుని నువ్వెందుకు చంపుండకూడదని అనుమానం వస్తుంది. వాడు నాకు ఒకే కొడుకు. వాడు నా ఆస్తికి వారసుడు. నా హీరో వాడు. ఎలా పెంచానో తెలుసా వాడిని? నాకు తలకరువు పెట్టాల్సిన వాడికి నేను తలకరువు పెట్టేలా చేసావు కదా. ఏంటి అర్థం కావట్లేదా? వివరంగా చెప్తాను విను. రేయ్, వాడిని తీసుకురండ్రా. అమ్మాయి ఎవర్రా? జమున, సేమ్ డిపార్ట్మెంట్. తీసుకెళ్ళండ్రా. సార్ 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 సార్. ఏంటి? 2 రోజులకు ముందు డ్రగ్ అడిక్ట్ కేసులో నన్ను సత్యాను పోలీసులు అరెస్ట్ చేశారు సార్. ఆ తర్వాత మేము మీకు ఫోన్ చేశాము. మీరు పోలీసులతో మాట్లాడి మమ్మల్ని వదిలేయమని చెప్పారు. ఆ రోజు సత్యాను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందన్న వీడియో నా దగ్గర ఉంది సార్. ఆ వీడియోలో ఏముందో నేను చెప్పి నీకు తెలియాల్సిన అవసరం లేదు. అది నీకే తెలుసు. రేపు ఉదయం నా కొడుక్కి కార్యం. అంతకుముందు వాడి చావుకి ఎవరు కారణమో నేను వదలనని నీకు తెలుసు కదా. అందులో నువ్వే ఉన్నా కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేవు. నువ్వే కదా ఫోను అని నాకన్నా ఎక్కువగా పరిగెత్తావు. అలా ఏముందో ఈ ఫోన్లో చూసేద్దాం. ఆ ఛార్జర్ తీసుకురా. ఇదిగో అన్నా. మిస్టర్ తెల్లచొక్కా, చేతిలో గన్ ఉన్నప్పుడే ఇంత లెంత్గా మాట్లాడావంటే చేతిలో గన్ లేకపోతే బాగా ఆడుకునేవాడివి కదా. ఏంట్రా మర్యాద లేకుండా మాట్లాడతానని చూస్తున్నావా? ఓరి పిచ్చదవా, ఇప్పుడు నా గురించి నీకు తెలిసిపోయింది కదా. మరి నేను ప్రాణాలతో ఎలా వదులుతాను? నువ్వు స్టేషన్కి వచ్చి నన్ను కలవకుండా వెళ్ళినప్పుడు నీ మీద కన్నేసి ఉంచాను. అప్పుడు కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? పోలీసుని నా మీద ఉన్న తప్పులు కప్పిపుచ్చడానికి ఏం చేస్తానో నీకు చూపించక్కలేదా? నువ్వేంటయ్యా ఈ ఫోన్ ఆన్ చేసి నా గురించి తెలుసుకునేది? ఈ ఫోన్ కోసం నీ కొడుకుని నరికి చంపింది నేనే. అర్థం కాలేదు కదా? ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. వచ్చాడా లేదా? వచ్చేసాను సార్. పెద్ద మొనగాడు అనుకుంటున్నావా నువ్వు? నేను ఊళ్ళో లేనప్పుడు నా కొడుకుని లోపల పెట్టావంటే పెద్దంటి కుర్రాళ్ళు ఎవరో కూడా తెలుసుకోకుండా నడుచుకుంటున్నావా నువ్వు? నిన్న పబ్బులోంచి తీసుకెళ్లావే, వాడు నా కొడుకు. అపోజిషన్ కి తెలిస్తే నన్ను చింపి పారేయరు. యూనిఫామ్ వేసుకుంటే ఏమైనా చేస్తావా? ఇలా చూడు, నేను చెప్పేది బాగా విను. వాడిని బయటికి పంపించి నువ్వేదైనా చేసుకో. అర్థమైందా? శివం సార్, ఆ ఇద్దరు పోరంబొగ్గాళ్ళని రిలీజ్ చేయి. ఏయ్ పదండ్రా, పదండి. మినిస్టర్ గారు నాకే ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. పో. ఏయ్ వెళ్ళమన్నాగా. చేయండి సార్. హలో డాడీ. ఓకే డాడీ. రేయ్ ఎవరా?
మనసులో ఏం పెట్టుకోవద్దు దిన్స్. వాడు అప్పుడప్పుడు వెళ్ళే ప్లేసు. అందరి ముందు వాడిని నువ్వు కొట్టావని వాడికి కాస్త సిగ్గేసిందంట. కోపంలో ఉన్నాడు. లైట్గా పైన చేయి పెడతాడు, పట్టించుకోవద్దు. దానికి పైన వాళ్ళతో చెప్పి నీకేం చేయాలో అది చేస్తానులే. కానీ కుర్రాడి మీద నీ చేయి పడింది అనుకో, నువ్వు నుంచున్న ప్లేస్ కూడా నీకు సొంతం అవ్వదు. నా గురించి నీకు తెలుసు కదా. మావా వీడియో తీశాను. నీకిచ్చింది తీమనేగా. షేర్ ఇట్ చేద్దాం మావా. నిన్ను ఒక దెబ్బ కొడతాడు, పట్టించుకోవద్దు. నేను వీడియో తీశాను. షేర్ ఇట్ చేద్దాం మావా. లైట్ గా పైన చేయి పెడతాడు, పట్టించుకోవద్దు. నేను వీడియో తీశాను. షేర్ ఇట్ చేద్దాం మావా. నేను వీడియో తీశాను. నేను వీడియో తీశాను. షేర్ ఇట్ చేద్దాం మావా. వీడియో తీశాను. షేర్ ఇట్ చేద్దాం మావా. చిన్న పిల్లాడు కుర్ర నా కొడుకు స్టేషన్లో నన్ను కొట్టింది తలుచుకుంటే తట్టుకోలేకపోతున్నాను. ఎన్నో తప్పులు చేశాను, కానీ ఈ విషయంలో ఏమి చేయలేకపోతున్నానని ఆలోచిస్తున్నాను. వాడి దగ్గర కొట్టిన వీడియో ఉంది శివం. అది అలా ఎలా మూవ్ అయి యూట్యూబ్లో వచ్చింది అనుకో, నా మర్యాద అంతా పోతుంది. ఇప్పటి వరకు చూసినట్టు ఏ ఫోను రాలేదు. దానికన్నా ముందు ఎలాగైనా ఆ ఫోన్ని కొట్టేయాలి. అధికారం చేతిలో ఉందనే కదా సార్ ఒక అక్కిస్టు స్టేషన్ లోపలికే వచ్చి పోలీసునే కొట్టి వెళుతున్నాడు. తప్పు సార్. వాడిని మీరు వదిలిండకూడదు సార్. వాడికి ఏదో గుణపాఠం నేర్పాలి. బాబులాగా కాటడానికి వేచి ఇవ్వడానికి శివ. నేనిప్పుడు వాడిని కొట్టే దెబ్బలు మర్యాద తెలియని వాళ్ళ నాన్న ఎమ్మెల్యే కూడా తెలియాలి. బుద్ధుంటారా నీకు? పోలీస్ జీప్ మీద పడతావేంట్రా? బ్రేక్ వేయకపోతే పైకి వెళ్ళిపోయేవాడివి. పరణి పోలీస్, వెల్కమ్ పోలీస్. గాడ్ గ్రేస్. నేను చావడానికి పోలీసులే పంపారు. దేవుడు కొంచెం బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ లో వచ్చి నన్ను చంపేయండి సార్. ఎవరు శివం? ఎవరో తెలియదు సార్. రేయ్, నీ సమస్య ఏంట్రా? అమ్మాయి సార్, అమ్మాయి. ఇంకేం కారణం ఉంటుంది అబ్బాయిలు చనిపోవడానికి? తన పాటికి వచ్చింది, పెళ్లి చేసుకోమంది. సరే అని చెప్పాను. కానీ అమ్మాయిని అడిగితే అందంగా ఉంటేనే పెళ్లి చేసుకుంటాను అంటుంది. నా మోహన్ నచ్చలేదు సార్. ఎవరు సార్ వాడు? ఎమ్మెల్యే కొడుకు. వాడి దగ్గరికి వెళ్ళగలనా? నేను చచ్చిపోతాను సార్. నన్ను వదలండి సార్. రేయ్, వాడి ఫోటో ఉందా? ఉంది. ఇదిగోండి సార్. బాగా చూడండి సార్. నేనేం చేయగలను సార్? నేను చచ్చిపోతాను సార్. నేను చచ్చిపోతాను. నువ్వెందుకు చావాలి? ఆ అమ్మాయికి ఏదైనా ఆపద వస్తే వీడొస్తాడా? అయ్యో, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు సార్. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. నైట్ 12 తర్వాత నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళు. నువ్వు తనతో క్లోజ్గా ఉన్నట్టు ఫోటో తీసి వాడికి పంపించు. ఏవి అర్థం కాక పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తాడు. అప్పుడు వాడిని పట్టుకో, నరుకో, ఏమైనా చేసుకో. నీ పక్కన నేనుంటాను. ఐఫోన్? బావా, ఐఫోన్ దొరికిందిరా. నేను చెప్పేది విను. జానీ తీసుకుని 5 నిమిషాలు మా ఇంటికి వచ్చి. ఎక్కడికి వెళ్తావా? అది సత్య ఫోన్ సార్. అందులో మీరు పంపమన్న ఫోటో ఉంది. వీడియో కూడా అందులోనే ఉంది సార్. వీడియో? అవును సార్. జమున నాకు సొంతం రా. నువ్వు తన దగ్గరికి రాలేవురా. బొగడువైతే ఇప్పుడు రారా. నేను ముక్కలుగా నరకైకపోతే ఎమ్మెల్యే కొడుకని పొగరు నీకు.
ఇప్పుడు అదే అధికారం నా దగ్గర ఉంది. పోలీస్ అధికారం. ఓ నీకేమో పిచ్చట్రా, ఎందుకని వీడియో తీసి పంపావు? ఇప్పుడు ఆ ఫోన్ వెతుకుంటూ పరిగెత్తాలా? నీకు పోయి హెల్ప్ చేశాను చూసావా? సాయం అని చెప్పకండి సార్. నా లెక్క ప్రకారం చూస్తే మీకు వాడికి ఏదో పాత పగలున్నాయి. అదంతా నా సహాయంతో మీరు తీర్చుకున్నారు. పోలీసుల బుద్ధి నాకు తెలీదా? అందుకనే పోలీసులను కూడా ఇరికించి పంపాను. నిన్నెందుకు నేను వేసేయాలి? ఎన్నో ఫోన్ మ్యాటర్లు ఉన్నాయి, అందులో ఇదో ఒకటి. ఇప్పుడు వెళ్ళాడు చూసావా, వాడిని పట్టుకుని లోపలేసానంటే అంతా అయిపోయింది. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి కొడతావా? చావరా. ఐఫోన్ కోసమే ఆ ముగ్గురు ఎమ్మెల్యే కొడుకుని చంపారని ఆ నింద వాళ్ళ మీద వేశాను. సార్ బ్రతికే ఉన్నాడు సార్. ఫోన్ ఉందా అని చెక్ చేయి. లేదు సార్. ఫోన్ లేదా? ఇప్పుడు వెళ్ళాడు చూసావా, వాడిని పట్టుకు లోపలేసానంటే అంతా అయిపోతుంది. దించు. మరుసటి రోజు పొద్దున అదే నిజమని నిన్ను నమ్మించాను. ఆ ఇద్దరిలో ఒకరిని పట్టుకుని ఐఫోన్ కోసమే చంపారని ఎంక్వైరీని మార్చాను. ఫోన్ ఎక్కడ్రా? ఎక్కడ దాచిపెట్టావు? నిన్ను రప్పించి నీ చేత్తో వాడిని చంపించాను. నువ్వు ఎప్పుడు రవి వరకు వెళ్ళావో నా పేరు బయట ఉండకూడదని నీకన్నా ముందు నేను నేసేశాను. ఇవన్నీ చేసింది కూడా నేనే. నేను పిచ్చోడి చేసి ఇక్కడ నిలబెట్టింది నేనే. నా మీద ఉన్న తప్పుని కప్పిపుచ్చడానికి ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వేసేస్తాను. నిన్ను వేసేస్తాను. చావరా.
మీకు ఎమ్మెల్యేకి మధ్య గొడవ అయితే మీరు కొట్టుకొని చావచ్చు కదా సార్. ఎందుకు సార్ మాలాంటి వాళ్ళని చంపుతున్నారు? నా ఫ్రెండ్స్ ఏం తప్పు చేశారు సార్? అన్యాయంగా చంపేశారు కదా. సార్ దింపు. సార్ సార్ ఫోన్ లేదు కదా, వాడిని ఎందుకు చంపాలి సార్ మనం? పాపం సార్, వదిలేద్దాం సార్. ఏంటి శివం పిచ్చిగా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదా? లేదా అంతా అర్థమయ్యేలా చెప్పాలా? పక్కనుంటే మాట్లాడకుండా చూస్తూ ఉండండి. పోలీస్ స్టేషన్ లోపలికే వచ్చి కొడతావా చావరా? బడిదేండి శివం. ఏంటి శివం? ఏంటి సార్ ఇలా చేస్తున్నారు? వాడిని పిలిపించి ఇలా చంపేశారండి సార్. మీరు చాలా తప్పులు చేస్తున్నారు. మీరే కదా సార్ చెప్పారు వాడు కొట్టింది నేను మర్చిపోవాలని. వాడు కొట్టింది నేను మర్చిపోవాలంటే అది వాడు చేస్తే గానీ జరగదు. ఇప్పుడు సమస్య అది కాదు. మన ఏ ఫోన్ కోసం అయితే వచ్చామో ఇప్పుడు అది మిస్ అయింది. బండిదేండి. ఎవడో ఒకడు చేసిన తప్పుకి అమాయకులైన వీళ్ళని చంపుతున్నారే. ఇదంతా పాపం కింద చుట్టుకో సార్. పాపం పుణ్యం చూస్తే కాకి చొక్క తీసేసి ఇంట్లోనే కూర్చోవాలి. అధికారం గెలవాలంటే ఏసి పారేసి వెళ్ళిపోతూ ఉండాలి. మీరేం చేస్తారంటే సార్, ఇవాళ నైట్ ఆ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, నాకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. సరే సార్. సపోజ్ మీరు ఫాలో అవుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సేఫ్టీకి ఇంతవరకు చేసింది చాలు సార్. వాడిని వదిలేయండి, లేకపోతే మిమ్మల్ని షూట్ చేస్తాను. షూట్ చేస్తావా? షూట్ చేస్తావా? ఓ అయ్యో అయ్యో, కూడా ఉన్నవాడే చివరికి యముడిలా వస్తే షూట్ చేయాల్సిందే. ఏయ్!